చూద్దాం. ఉత్తరాంధ్ర ఇలవెల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో మరో ప్రధానమైన ఘట్టం తెప్పోత్సవం. ఈ ఉత్సవాన్ని సిరిమాను ఉత్సవం అయిన మరుసటి మంగళవారం చేయటం మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే ఏడాది కరోనా ఉన్న నేపథ్యంలో సిరిమాను ఉత్సవం మాదిరిగానే సాంప్రదాయ వాతావరణంలో కోవిడ్-19 నియంత్రణ దృష్ట్యా ప్రత్యేకమైన చర్యలను దేవాదాయ శాఖ అధికారులు తీసుకుంటున్నారు. రేపు జరగనున్న తెప్పోత్సవానికి ముందుగా ఈరోజు ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల పర్యవేక్షణలో పెద్ద చెరువులో 3 సార్లు తెప్పను ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కోవిడ్-19 ఉన్న కారణంగా పరిమితమైన సిబ్బందితో కొంతమందితో మాత్రమే తెప్పోత్సవాన్ని రేపు నిర్వహించనున్నామని చెప్పారు. భక్తులు ఎవరూ తెప్పోత్సవాన్ని తిలకించడానికి రాకూడదని సూచించారు. సిరిమానోత్సవంలో భాగంగా రేపు అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుందండి పెద్ద చెరువులోను. అయితే ఈ కరోనా నేపథ్యంలో సిరిమానోత్సవంలో అలాగే తెప్పోత్సవాన్ని కూడా జన సమీకరణ లేకుండా ఏకాంతంగా దేవాలయ అర్చకులు, వేద పండితులు, భజంతులతో మాత్రమే తెప్పలోకి అనుమతించి తెప్పోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అదే రేపు తెప్పోత్సవానికి ఈరోజు మేము ఒక ట్రయల్ రన్ వేసామండి. మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరితోటి కలిపి ఇప్పుడు సుమారు ఒక 30 మంది దాకా మేము వేసాం, సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చాం. అయితే రేపు కేవలం 12 మందినే మేము అనుమతిస్తున్నామండి తెప్పలోకి. ఈ కారణంగా భక్తులు లేకుండా ఏకాంతంగా తెప్పోత్సవం జరుగుతుంది. భక్తులంతా కూడా ఈ బయట నుంచి కానీ లేదా ఇంటి దగ్గర నుంచి లైవ్లో కానీ చూడవలసింది ఏం లేదండి. అందుకనే రేపు కేవలం మేము 12 మంది 13 మందికి లిస్ట్ చేసామండి. అయినప్పటికీ ఇవాళ ఒక 30 మంది దాకా ఎక్కి, లాస్ట్ టైం కూడా 30-33 మంది దాకా ఎక్కివ్వండి. ఆ చేత 30 మంది దాకా ఇప్పుడు ఎక్కి ట్రయల్ రన్ చేసాం. ఏ విధమైన ఆటంకాలు లేవు, సక్సెస్ఫుల్గా వెళ్ళొచ్చింది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి పక్షపాత వైఖరిని అవలంబించడం ఎంతవరకు సమంజసమని బలిజిపేట స్థానికులు ఎమ్మెల్యే అలజంగి జోగారావుని ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న బలిజిపేటలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్కి స్పందనలో ఫిర్యాదు చేశారు. తాము అర్హులమైనప్పటికీ రాజకీయంగా కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని తమ గోడును వెల్లబుచ్చారు. మండల స్థాయి అధికారులను కలిస్తే స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేని కలవాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని చెప్తున్నారని తెలిపారు. తక్షణమే కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాది బలిజిపేట మండలం అజ్జాడు గ్రామం సార్. మాకు కిందటి సంవత్సరం రైతు భరోసా వచ్చింది, ఈ సంవత్సరం రాలేదు సార్ చాలామందికి. తర్వాత పెన్షన్లు కూడా చాలామందికి కట్ అయిపోయాయి సార్. పెన్షన్లు వచ్చినవి కూడా రాలేదు సార్ ఈసారి. తర్వాత వైఎస్ఆర్ చేయూత కూడా చాలామందికి రాలేదు సార్. దాని గురించి మాకు అన్యాయం జరిగిందని మేము వచ్చాం సార్. పెన్షన్లు రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత ఈ 3 మాకు ఇప్పించి దయచేసి ఎమ్మెల్యే గారు దీనిలో కలుగు చేసుకుని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. అధికారులు, ఎమ్మెల్యే గారు అదే మాకు వచ్చిన పెన్షన్లు వచ్చిన ప్రతి టిప్పు వచ్చినవి కూడా మాకు ఇవ్వడం లేదు. మా అర్జానికి గొప్ప అన్యాయం జరుగుతుంది. అక్కని నెలనాడు మహామాసం చేస్తాడు మాకు, ఇంత అన్యాయంగా చేస్తాడు మాకు. అక్కని సీను ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మాకు అన్యాయంగా చేస్తారు. మాకు ఇవ్వనవకాశం చేసి 9 నెలల నుండి వచ్చినాయి, 9 నెలల నుండి కూడా ఇవ్వలేదు. ఎప్పుడు మీకు రాదంటే రాదని చెప్తారు, మీకు ఎంతైనా మీకు రాదని చెప్తాను. మనం ఎంత దోర్దం అయిపోయి మరి ఎమ్మెల్యే చేస్తాడో మరి వీళ్ళు చేస్తాడో మా ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇవ్వనవకాశం చేస్తాను మమ్మల్ని. ఎందుకు ఇవ్వాలంటే మా పార్టీ ఫెయిలింగ్ పెడతాండి అనమాట. మరి మీ టీడీపీలో మీకేమో అడ్డు పెడతాండి.
ఇలాగ ఇప్పుడు ఎన్ని అన్ని జాతుల్లోనూ గట్టి ఒక 50 పెన్షన్లు ఇవ్వలేదు, ఒక బోరేసులు కూడా ఇవ్వలేదు. మామూలు జగనన్న ఓత కూడా అవి కూడా ఇవ్వడం లేదు, ఏవి ఇవ్వడం కూడా లేదు, కరెక్ట్ ఏది లేదు. డిఈడి 2018-20 బ్యాచ్ మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థులతో పాటు పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట 2018-20 బ్యాచ్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన బాట చేపట్టారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ 2 సంవత్సరాల పాటు వేలాది రూపాయల ఫీజులు కట్టి ఎంతో సమయాన్ని వెచ్చించి కష్టపడి చదివారని తెలిపారు. అయితే వీరికి రెగ్యులర్ విద్యార్థులతో పాటు పరీక్షలు నిర్వహించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావటం లేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రెగ్యులర్ విద్యార్థులతో పాటు డిఈడి మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలని కోరారు. పద్దెనిమిది 20 విద్యా సంవత్సరంలో డైట్ విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యారు. ఆ విద్యార్థులకి రేపు 5వ తారీఖున జరగబోయే పరీక్షలకు అనుమతించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 25,000 మంది విద్యార్థులు జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తలో చేసుకొని ఏదైతే 5వ తారీఖున జరగబోయే ఎగ్జామ్స్కి డిఈడి కోటాలో మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే అడ్మిషన్ చెందారో, స్పాట్ అడ్మిషన్ చెందారో వాళ్ళందరికీ పరీక్షలకు అనుమతించాలి. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు చదివి ఎగ్జామ్స్ అనుమతించకపోవడం అనేది చాలా చిటిచేటు. ఈ నిర్ణయం వలన విద్యార్థులకు కొంత నష్టపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి ఏదైతే విద్యార్థులందరికీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారో అదే పద్ధతిలో 2018-20 బ్యాచ్ విద్యార్థులు కూడా ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళ జీవితాలని బాగు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఇప్పటికీ ఆందోళనలు వివిధ రూపాయలు ఆందోళన చేస్తున్నాం. నేను కర్నూలులో మంత్రి గారిని ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ఎగ్జామ్స్ని అవకాశం ఇవ్వకపోతే ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం. పూసపాటి రేఖ మండలం ఏరుకొండ గ్రామంలో సర్వే నంబర్ 72 పరిధిలో ఉన్న బిల్డింగ్ స్టోన్స్, గ్రావెల్ అనుమతులను పూర్తిగా రద్దు చేయాలని ఆ గ్రామానికి చెందిన దళితులు కోరుతున్నారు. ఆ గ్రామానికి చెందిన దళితులు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్లో స్పందనకు వచ్చి బిల్డింగ్ స్టోన్స్, గ్రావెల్ అనుమతులు రద్దు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో గత కొన్నేళ్లుగా పశువులు, మేకలు, గొర్రెలను కొండపైకి మేత కోసం తీసుకుని వెళ్తామని అన్నారు. అయితే కొండ దిగువన మైనింగ్ ఉండటం వల్ల అక్కడికి వచ్చే వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. దయచేసి మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నంబర్ 72లో దళితులు మేకలను, గొర్రెలను, ఆవులను మేపుకొని జీవిస్తున్న గ్రావెల్ కొండను అన్యాయంగా, అక్రమంగా అనుమతులు ఇచ్చి దళితులను అక్కడ బెదిరించి కొండను యథేచ్ఛగా తవ్వేస్తున్న కాంట్రాక్టర్ యొక్క లీజును వెంటనే రద్దు చేయాలి. దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న లీజుదారునిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే దళితులు అయిన పిల్లలు, మేకలను, అలాగే పశువులను కొండపై మేపుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆయా సమయాల్లో డ్రైవర్లు, జేసీబీ డ్రైవర్లు కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, పూర్తిగా మద్యం తాగి పిల్లల్ని ఏడిపిస్తున్న ఘటనలు తరచూ మేము చూస్తూ ఉంటున్నాం. అలాగే వారున్న మద్యం మత్తులో పశువులను కూడా గుద్దివేసిన సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటన్నిటికీ వెంటనే బాధ్యత వహిస్తూ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన యొక్క లీజు అనుమతులు వెంటనే రద్దు చేసి ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితులకు రక్షణ కల్పించాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రమేష్ వాహన చోదకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, ఫోన్ వస్తే వాహనం ప్రక్కన ఆపి మాట్లాడాలని సూచించారు. మన మీద మన కుటుంబం ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దని, మనం లేకపోతే కుటుంబం ఎన్ని అవస్థలు పడుతుందో తెలుసుకోవాలని అన్నారు. అనంతరం వాహన చోదకులతో ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటిస్తామని ప్రమాణం చేయించారు.
కొనుక్కొని తిరిగి వచ్చినంతలో మైనర్ డ్రైవ్ మేడం గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మా సిఐ గారు రమేష్ సిఐ గారు మాకు పూర్తి స్థాయిలోని ఈ విధంగా మనకి ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసి, ఇది సార్ ఇచ్చినటువంటి ఐడియా అనమాట. మనం మార్నింగ్ ఒక 2-3 బ్యాచెస్, అలాగే ఈవినింగ్ కూడా 2-3 బ్యాచెస్ మనం ఎడ్యుకేట్ చేసినట్లయితే, ఇప్పుడు మేము ఫైన్ వేయట్లేదన్నమాట. ఈ వారం 10 రోజులు ఖచ్చితంగా ప్రజలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్తగా ఇక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసి, 1000 రూపాయలు నెలంతా కష్టపడితే 5000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వేస్తే ఇబ్బంది పడతారా లేదా? హెల్మెట్ ఉన్నా చచ్చిపోతుంటారు. కాబట్టి హెల్మెట్ ఉంటే ఎంతో కొంత సేఫ్ అవుతుంది. దయించి మీరు తప్పనిసరిగా ఈ రోడ్డు ఎక్కితే హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ వర్షం పడడం చిన్న చిన్న గొయ్యలు అయిపోయి మనం నైట్ టైం తెలియదు, గొయ్యని దిగుతాం, ట్రాక్టర్ పడిపోతే వెనక నుంచి లారీ ఎక్కేస్తాడు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటి రారని సాలూరు శాసనసభ్యులు పీడిక రాజనధర్ అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం అభివృద్ధి కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు వినియోగం అవసరమైతే రైతు చెంతకు సేవలు అందించాలని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల మనిషిగా పాలన అందించే సంకల్పాన్ని నెరవేరుస్తూ వస్తున్నారని అన్నారు. 2వ విడత రైతు భరోసా లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అదేవిధంగా పోడు భూములు చేస్తున్న గిరిజనులకు 158 ఎకరాల భూములు 96 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. మొక్కజొన్న పండిస్తున్న రైతులకు ప్రభుత్వ మద్దతు ధర పెంచిందని ఏర్పాటు చేసిన కేంద్రానికి తీసుకుని వెళ్లి అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మెంటాడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మండల అధికారుల కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. రైతులు ఈ కర్షక్ చేసుకుని రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యాన్ని ఇతర పంటలను అమ్ముకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రెడ్డి సందేశం నాయుడు, బీసీ సంఘం డైరెక్టర్ రెడ్డి గౌరీ, ఎంపీడీఓ భానుమూర్తి, మహిళా అధ్యక్షురాలు సిరిపురపు నాగమణి, సారిక ఈశ్వరరావు రెడ్డి, రాజా అప్పలనాయుడు, యువజన నాయకుడు రాము, పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు, రైతులు, అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న అయిపోతే ధాన్యం వస్తుంది కాబట్టి మీరు అలాగే రైతు భరోసా గురించి మీకు అందరికీ తెలిసి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత వరకు రైతు భరోసా ఇస్తూనే ఉంటారని రైతులకు చెప్పండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా, ఉచిత విద్యుత్ మరి తెలుగుదేశం నాయకులు కొంతమంది చెప్తున్నారు. తెలుగుదేశం నాయకులకు ఉచిత విద్యుత్ మీద మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు వారికి. ఎందుకంటే ఉచిత విద్యుత్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్ గారు ఇస్తున్నారండి. వాళ్ళకి ఏమంటే ఎగతాళి చేసే రైతుల గురించి. కాబట్టి ఉచిత విద్యుత్ గురించి, కరెంటు గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశంలో నాయకులు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఉచిత విద్యుత్ ఇస్తూనే ఉంటారు. ఆ విషయం మనం అందరం చెప్పాలి. అధికారులు కానీ, నాయకులు కానీ, ఇదంతా కూడా మా విలేజ్ మిత్రులు కూడా, విలేకరి మిత్రులు కూడా సహకరించాలి ఈ విషయమని నేను మనం చేస్తాను. అవినీతి రహిత సమాజంతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని అవినీతి నిర్మూలన శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. అవినీతి నిరోధక శాఖ నిర్వహిస్తున్న వారోత్సవాలను పురస్కరించుకొని రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎస్విన్ హోటల్లో జరిగిన అవగాహన సదస్సుకు డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని అవినీతి పట్టి పీడిస్తున్నంత కాలం ప్రగతి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ అన్న చందంగా ఉంటుందని అన్నారు. లంచాన్ని ఆశించడం, లంచాన్ని ప్రోత్సహించకుండా కూడా నేరమేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అవినీతి రహితమైన పాలన అందించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ పి జయకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో క్లబ్ ప్రతినిధులు టీఎల్ఎన్ మూర్తి, బత్తుల చందు, కిరణ్ కుమార్, సంజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అధికారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉద్యోగం సంపాదించి తీరా వచ్చిన తర్వాత తను చేయవలసిన పని తాను చేయకుండా అక్రమంగా ఒక పేద వ్యక్తి, ఒక ధనవంతుడు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎన్నో బాధలు పడి స్టూడెంట్ చెప్తున్నాడు స్టాంపు వేయడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇలా మనం చేయాల్సిన పని చేయాలి, అది మన బాధ్యత. అటువంటి పని చేయడానికి డబ్బులు తీసుకొని అది పాపం అని తెలిసినా ఇంకొకరిని చూసో లేకపోతే ఏదోలాగా ఇంకా సంపాదించేద్దాం, పెద్దవాళ్ళు అయిపోదాం, ఏదో ఇంకా పెద్దవాళ్ళు డిపార్ట్మెంట్ టెస్టులు రాయండి, ఇంకా పెద్ద ఉద్యోగం సంపాదించుకోండి, లేకపోతే ఇంకొకటి చేయండి. కానీ అన్యాయంగా ఒక వ్యక్తి తను చేయాల్సినటువంటి పని, తనకు కావాల్సినటువంటి పని చేయడానికి
డబ్బులు తీసుకోవడం అనేది చాలా అన్యాయం. అటువంటి వ్యక్తిని ఎప్పుడు ఎవరు క్షమించవద్దు. వాజన్ న్యూస్లో కాసేపు విరామం. నగరంలో పారిశుద్ధ్య మెరుగుదలకు క్షేత్రస్థాయిలో సిబ్బంది మరింతగా కృషి చేయాలని నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ఛాంబర్లో పారిశుద్ధ్య పర్యవేక్షకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో ఉన్న సర్కిళ్లలో పారిశుద్ధ్య పరంగా ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు మెరుగుపరచవలసిన బాధ్యత పారిశుద్ధ్య పర్యవేక్షకులదేనని అన్నారు. నిర్లక్ష్యం వహించిన వారి పట్ల ఉపేక్షించబోమని హెచ్చరించారు. సమిష్టి కృషితో సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా హోమ్ కంపోస్ట్ విధానంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇంటింటి సర్వే చేపట్టి ప్రజలకు హోమ్ కంపోస్ట్ విధానంపై చైతన్యం చేసి తద్వారా మెరుగైన పారిశుద్ధ్యానికి కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు. మంగళవారం నిర్వహించనున్న పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి అవసరమైన పారిశుద్ధ్య చర్యలపై పర్యవేక్షణకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఉత్సవం జరుగుతున్న పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దనున్నట్లుగా వెల్లడించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ విజయనగరంలో మనకి కొత్తగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ అని మనకి కోవిడ్ ఆర్డర్స్ కొత్తగా వచ్చాయండి. దాన్ని మన స్టాఫ్ అందరికీ దాని మీద సెన్సిటైజ్ చేయడం కోసం ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరితోని మనం మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రొటీన్ శానిటేషన్లో భాగంగా కొత్త ఇనిషియేటివ్స్ కూడా మనం తీసుకున్నాం. ఈ సెగ్రిగేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హోమ్ కాంపోస్టింగ్ కూడా చేయాలి. అది మనం హౌస్ హోల్డ్స్కి, పబ్లిక్కి మనం అవేర్నెస్ చేయాలి. మన శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్త్రీస్, సూపర్వైజర్స్ ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ పెంచడం కోసం ఇంట్లోనే మన వేస్ట్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, దాని మీద హోమ్ కాంపోస్టింగ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని వచ్చాయి. దాని గురించి వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేయడం కోసం మనం శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరూకి మనం ఇక్కడ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాసెస్లో ఖచ్చితంగా జరగాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. లేకపోతే దానికి ఫైన్ కూడా మున్సిపాలిటీకి ఇంత ఫైన్ అని కూడా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్స్ వచ్చాయని కమిషనర్ గారు చెప్పారు. అది కూడా మన స్టాఫ్కి ఈ విషయం కూడా మనం క్యారీ చేయడం కోసం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఐడిఎస్ఎంటీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో అద్దెలను మాఫీ చేయాలని బలహీన వర్గాల షాపుల వర్తక సంఘం అధ్యక్షులు బెహారా శంకర్రావు కోరారు. ఈరోజు ఆ షాపింగ్ కాంప్లెక్స్లో చిరు వ్యాపారులు తమందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. ఈ సందర్భంగా బెహారా శంకర్రావు మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్లో వివిధ వృత్తుల వారు చిన్న తరహా వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. కరోనా మహమ్మారి వలన నిరవధికంగా సాగిన లాక్డౌన్ వల్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీని నుంచి తేరుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. కరోనా సమయంలో అద్దె చెల్లించాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. బకాయి అద్దెలను మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐడిఎస్ఎంటీ పాత మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో వివిధ వృత్తులు చేస్తున్నటువంటి అలాగే చిరు వ్యాపారస్తులు ఉన్నారు. ఈ లాక్డౌను అలాగే కరోనా వైరస్ అన్లాక్డౌన్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో గత ఏప్రిల్ నుండి ఈ నేటి వరకు కూడాను వ్యాపారాలు ఏమాత్రం కూడా సాగని పరిస్థితి ఉంది. కుటుంబాలు పోషించుకోవడానికి అప్పులు చేసిన పరిస్థితుల్లో ఈరోజు మున్సిపల్ అధికారులు అద్దెలు చెల్లించాలని చెప్పేసి మరి పైన పెనాల్టీలు వేస్తూ షాపులు క్లోజ్ చేస్తాం, మూయించేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో చాలామంది బంగారం కూడా తాకట్టు పెట్టి మరి డబ్బు తెచ్చినా ఆ డబ్బులు కూడా సాలలేదు, ఇవి కట్టించుకోము అంటే ఉదాహరణకు ఒక షాప్ అతను బంగారం కుదవ పెట్టి 70,000 తీసుకొస్తే చాలదు చెప్పేసి దాన్ని తిరస్కరించే పరిస్థితి. ఇంకో పక్క నుంచి డబ్బులు కట్టడం లేదు, షాప్ సీజ్ చేసేస్తామని బెదిరింపులు దిగే పరిస్థితి. మేము కోరేది ఏంటంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కూడాను అద్దెలన్నీ షాపుల తాలూకా అద్దెలన్నీ కూడా మాఫీ చేయాలని ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము వారి పేసీకి వినతిపత్రం మరి పంపనున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా మరి ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలించి ఈ అద్దెల్ని మాఫీ చేస్తారని మేము బలహీన వర్గముల వర్తక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు జిల్లా వ్యాప్తంగా బడిగంట మోగింది. కోవిడ్-19 నిబంధనల మేరకు పాఠశాలలు మూసివేసిన విషయం విదితమే. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు 9, 10 తరగతులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్వతీపురం పట్టణంలో TRRM బాలికల ఉన్నత హైస్కూల్ను ఈరోజు తెరిచారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు కోవిడ్-19 నిబంధనలు పాటించే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు MUO చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్క విద్యార్థులు సామాజిక దూరం పాటించేలా, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా విద్యార్థులలో అవగాహన కల్పించారు. సుమారు 7 నెలల పాటు మూతపడిన పాఠశాలలు నేడు తెరుచుకోవడంతో జిల్లా విద్యాశాఖ ముందస్తుగా చర్యలు చేపట్టి కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా సత్వర చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి అధికారుల స్పందన కొరబడింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు డుమ్మా కొడుతున్నారు. ఉదయం 10:30 ప్రారంభమైన స్పందన కార్యక్రమానికి JC2 వెంకట్రావు, JC సింహాచలం, జిల్లా రెవెన్యూ అధికారి స్పందనలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారుల నుంచి వచ్చిన వినతులు స్వీకరించిన అధికారులు సంబంధిత శాఖ అధికారులకు రెఫర్ చేస్తారు. ఆ క్రమంలో ఆయా శాఖ అధికారులను పిలిచి అధికారులు లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందనకు వచ్చే అధికారులు హాజరును తీసుకోవాలని DRO ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది అధికారులు అటెండెన్స్ తీసుకునే ప్రక్రియ చేపట్టారు. అధికారులు అటెండెన్స్ తీసుకుంటున్నట్లు ఆయా శాఖ తరపున స్పందనలో పాల్గొన్న సిబ్బంది స్పందనకు హాజరు కాని అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఒకరిద్దరు అధికారులు హడావిడిగా స్పందనకు హాజరు కాగా మరికొందరు సార్ విజిట్కి వెళ్లారని కుంటి సాకులు చెప్పమని చెప్పడంతో ఆ అధికారుల ఆదేశాల మేరకు అలాగే చెప్పి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేశారు. జిల్లా నలుమూల నుంచి వ్యయ ప్రయాసలు పడి ప్రజలు స్పందనకు వస్తుంటే పరిపాలన చేసే విభాగ అధికారులు డుమ్మా కొట్టడం ఎంతవరకు సమంజసం? ఈరోజు జరిగే స్పందన కార్యక్రమంలో సుమారు 10 మంది మాత్రమే జిల్లా అధికారులు హాజరు కాగా మిగతా వారు తమ శాఖలో పనిచేసే సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని పంపించడం చూస్తే మన అధికారులు ప్రభుత్వ లక్ష్యానికి ఏ మేరకు తూట్లు పొడుస్తున్నారో తెలుస్తోంది. అసలు జిల్లా అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ అధికారులు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి చుట్టం చూపుగా వారంలో 2 రోజులు వెళ్తున్నారనేది జగమెరిగిన సత్యం. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకునే నాదుడు లేక వివిధ శాఖల అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే స్పందనలో వచ్చే వినతులు పరిష్కారం కావటం లేదు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక జిల్లా అధికారులు స్పందనకు రాకుండా కింది స్థాయి అధికారులను, సిబ్బందిని పంపించడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందనలో ఉండడంతో తమ విధులకు ఆటంకం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. స్పందనకు అధికారులు స్పందన కొరబడితే ఎన్ని వినతులు ఇచ్చినా సమస్యలు పరిష్కారం సాధ్యం కాదు. విజయనగరం జిల్లాలో గోప్యంగా అక్రమంగా జరుగుతున్న బాణాసంచా తయారీని వాజీ న్యూస్ బట్టబయలు చేసింది. చీపురపల్లి నియోజకవర్గం చీపురపల్లి మండలం పెదనడిపల్లి గ్రామ సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ కేంద్రాలపై వాజీ న్యూస్కి వచ్చిన సమాచారాన్ని SBH అధికారులకు సమాచారం అందించింది. దీంతో SBH అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. SBH దాడులతో అధిక సంఖ్యలో నిల్వ ఉంచిన భారీ బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. అసలు అక్రమంగా బాణాసంచా తయారీ చేస్తున్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఆకస్మిక దాడులలో SBH హెడ్ కానిస్టేబుల్ శంకర్రావు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో ఏనుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఒరిస్సా అటవీ ప్రాంతం నుంచి గత ఏడాది క్రితం కొమరాడ ప్రాంతానికి చేరుకున్న ఏనుగులు పంట పొలాలను నాశనం చేసే సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఏనుగులు గుంపు నుంచి తప్పించకపోవడంతో గజరాజులు ఆంధ్ర ఒరిస్సా అంతర్రాష్ట్ర రహదారిపైకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. దీంతో కొమరాడ మండలం బంగారమ్మపేట, ఇంద్రానగర్, కోమట్లపేట పరిధిలో ఉన్న గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిపైకి వచ్చిన ఏనుగులు రహదారి మీదుగా వచ్చే పాదచారులను, ద్విచక్ర వాహన చోదకులను తరుముతూ ఉండడంతో రహదారి గుండా ప్రయాణించాలంటే భయాందోళన నెలకొంది. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు సిబ్బంది ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం చేశారు. ఇవి ఈనాటి వాజీ న్యూస్ విశేషాలు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్పందనకు పోటెత్తిన అర్జీదారులు, స్పందనకు గైర్హాజరైన జిల్లా అధికారులు. చీపురుపల్లిలో అక్రమంగా నిల్వలు ఉన్న మందుగుండు సామగ్రి బట్టబయలు చేసిన వాజీ న్యూస్. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఏనుగుల బీభత్సం, ఆందోళన చెందుతున్న కొమరాడ మండలం గిరిజన ప్రాంతాల ప్రజలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.